హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. వెల్కమ్ టు జానకీరామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈరోజైతే టైం అయితే 5:30 అయింది. నేను 5కి లేచాను. పూజ అంతా అయిపోయిందనమాట. వంట చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కంటిన్యూగా చూడండి. పూజ అయితే అయిపోయింది. ఇదండి పక్క అయితే కర్రీ పెట్టాను. పక్క అయితే ఏం లేదు, వాటర్ తీసాను, మరుగుతున్న వాటర్. పక్క అయితే అంబలు అయిపోయింది, అదిగోండి జావ. అలాగే రైస్ అయిపోయింది అనమాట. కర్రీ అయితే అయిపోయినట్టుని. అలాగే లెమన్ వాటర్ కలుపుకున్నాను తాగడానికి. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. లంచ్ బాక్సెస్ రెడీ చేస్తున్నాను. కొంచెం తగ్గించిన కరెక్ట్గా పెట్టలేదు, అంతా కొంచెం మిగిలిపోతుంది. ఈ బాక్స్ తీసి అట్టుంది. అడిగి పెట్టకు పెడుతూ అడిగి కలిపి పెడతాను. ఏం కర్రీ? బీన్స్. నాకు కలిపి పెడతావా? నేను బల్లి తీసుకురా. అగో అక్కడ ఉందిగా. డాడీ ఇంకొక కప్ ఇది. ఇంకా కలిపేసి బంద్ చేసినప్పుడు అది బీన్స్ కర్రీ అండి. కొంచెం ఫ్రై గ్రేవీ మధ్యలో చేస్తానన్నమాట. ఇలాగా బాగుంటుంది. దొరికిందమ్మా. వైట్స్ వేసుకున్నావా? ఈరోజు వైట్స్ కదా. ఈరోజా? మరి చూసుకొని రాయు, సరేనా? డస్ట్బిన్ లోపల పెట్టేస్తావా నాన్న? డస్ట్బిన్ తీసుకురాలేదా కీర్తి? ఖాళీ ఉండదు, కానీ బుక్స్ తేకపోతే నీ చేతులు కాదు, వాళ్ళు ఖాళీ ఉండదు. చెప్తున్నాను, మామూలుగా ఉండదు ఈరోజు. వీడు ఈరోజు కూడా ముందే వెళ్ళిపోయాడు. ఎంత ఫాస్ట్గా వెళ్తాడో. ఈరోజు సైకిల్కి బ్రేకులు లేవంట. ఈరోజు వాళ్ళ డాడీ దిగబెట్టారు. బ్రేకులు లేవని 3 days నుండి చెప్తుంది. బాగా చేయించాను. చూడండి, కింద నెలకొంది. అన్నీ క్లీన్ చేసుకోగల. ఇప్పుడైతే బస్సులో ఉన్నాం మేము. ఇక్కడ రమ్య కూడా ఇదిగోండి, రమ్య కూడా ఉంది. చూడండి, బస్సులో ఉన్నాం. కొంచెం చిన్న పని ఉండి బస్సులో వెళ్తున్నాం అన్నమాట బయటికి. మా ఫ్రెండ్, నేను, మా చెల్లి.
మా సొంత చెల్లి కన్నా ఎక్కువ. ఎవరు వస్తుంది నీకన్నా? ఉప్పలు అది నాగోలు కాదు, ఉప్పలు. కన్ఫ్యూజ్ కాకండి. స్కై వాక్ బ్యాక్ నుంచి చూపిస్తుంది. భలేగా ఉంది మెట్రో. ఈవినింగ్ టైంలో రావాలా. సిటీ చూడండి. మెట్రో మళ్ళీ మా వాళ్ళు ముందు పోతుండ్రు. ఏవి స్కూల్ పిల్లలా? అవును. హాఫ్ డే స్కూల్ పెట్టేశారు. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏం లిఫ్ట్లో పోదామా? ఎందుకని? ఇదిగో స్టెప్స్ ఉన్నాయిగా. స్టెప్స్ పైన దిగటమేగా, పైకి ఎక్కేదేముందిరా. ఆ లిఫ్ట్ ఎప్పటికి వస్తుందో. లిఫ్ట్లో ఉన్నాం. ఏమైంది? ఏం కాదు, కామన్. ఎంత అన్నీ అలవాటు చేసుకోవాలా. ఆమె అస్సలు వస్తనే లేదు. ఎందుకు గోకిరా? ఏం పదా ఆమె ఉంది కదా. ఎవరు లేరు చెప్పు. ఇది కామన్. ఇంకా ఏమో, నేను ఆమె ఫేస్ అయితే చూడలేదు. బస్ కోసం వెయిటింగ్. మెట్రో పోతుంది పైనుంచి. ఇప్పుడైతే డీమార్ట్కి వచ్చామండి మేము. అలా తిరుక్కుంటూ డీమార్ట్కి వచ్చాము. చూపిస్తాను చూడండి. ఖాళీగా ఉంది. లిఖిత, మంచిగా ఈ టైంలో వస్తే ఖాళీ అని ఉంటుందేమో. అదే ఎండ దారుణంగా ఉంది. కటన్స్ బాగున్నాయి. కటన్స్ బాగున్నాయి. కలర్సే లైట్ కలర్స్. టవల్స్ కూడా బాగున్నాయి. నా డ్రెస్ కలర్ టవల్. ఏంటది? ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మేము ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఏమీ లేదు. ఆటలాడుతున్నాము. ఇంకా వచ్చిందే ఇంకా డీమార్ట్కి. ఇంకా మాదని ఇదొకటి పిల్లో బాగుంది. రెడ్ బాగుంది. రమ్య మ్యాచింగ్ డ్రెస్. ఎడకపోయినా రమ్యకి మ్యాచింగ్. అది అలా సినిమా ఉంది చూడు, దయ్యం పిల్ల. దయ్యం అట్లుంది. రాత్రులు చూస్తే నాకు ఆ సినిమానే గుర్తొస్తుంది. ఎలిఫెంట్ బాగుంది. బుడ్డి ఎలిఫెంట్. ఆగవే చూడండి.
ఏ లోపల దియకే పాప వాళ్ళు ప్యాకింగ్ చేసుకోలేరు. అది చూడు నీలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్, నన్ను అంటుంది. ఎన్ని డ్రెస్ కలర్ మ్యాచ్ అయింది, బాగుంది. బాగున్నాయి టెంపుల్ బేడ్లు అన్నీ. రెడీమేడ్ చేపలు కూడా వచ్చింది. మ్యాక్స్ రెడీమేడ్ మ్యాట్స్ ఏమో ఇదంతా 149 అంట. రెడీమేడ్ చేపలు ప్లాస్టిక్ కాకపోతే. నేను తిప్పించలేదు, నేను చూస్తానని. మీ షాపింగ్ అయిపోయినాక నేను చూస్తానంటే మాత్రం మీరు చక్కగా వస్తూనే లేదు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. తొందరగా స్నానం చేసి నేనైతే టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. మా వారైతే టెంపుల్కి వెళ్దామన్నారు. బయట నుంచి వచ్చాక మంచిగా పడుకుందాం అనుకున్నాను, కానీ పడుకోవడానికి అవ్వలేదన్నమాట. ఇంకా హెడేక్ అయితే కొంచెం లైట్గా వస్తుంది ఈ సైడ్కి. ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా చట్నీ చేసి రెడీ చేసి ఇంకా టెంపుల్కి అనేది నేను స్టార్ట్ అవుతాను. టెంపుల్కి వెళ్ళాక వీడియో అనేది తీస్తాను, చూస్తూ ఉండండి. 7:30 అవుతుందండి. కంట్లో ఏదో పడింది. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆడికి వెళ్ళాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, చూస్తూ ఉండండి. ఏమో పట్టుకో, ఎక్స్ట్రా పాకెట్లో వేవి కీర్తి, అదే పర్సులోవి 500 ఇందులో. ఎక్స్ట్రా పట్టుకో ఉంది. ఎక్స్ట్రా పట్టుకుంటే ప్రాబ్లం ఏంటంట? నాకు ప్రాబ్లమే నవ్వుతారు జనాలు, నిజమే అనుకోండి. నాకు ప్రాబ్లమే. అదే అదే కూడా వీడియో చేస్తాను. ఏమైందన్నా? నేను అన్ని వీడియో తీస్తాను కదా నాన్న. ఇటమ్మా కదా కిందకే అందరం పోయేది. ఎప్పుడు కన్ఫ్యూజే. లైట్ ఫ్యాన్ వేసుకో. పిల్లలు కిందకి వెళ్ళిపోయారు. బండి కిందనే కదండి, లోపల పెట్టలేదు. అది కదులుతుంది, నేను బ్లాక్ చేస్తున్నాను. అదే కూడా ఎక్కడ
టెంపుల్ నుండి అయితే వచ్చామండి. ఇగోండి దోశలు వేస్తున్నాను. చట్నీ అయితే చేసి వెళ్ళాను అనమాట టెంపుల్కి. ఇప్పుడే వచ్చి దోశలు వేస్తున్నాను అనమాట. దోశలు తినేసి ఇంకా పడుకోవడమేని. మార్నింగ్ అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం క్లీన్ చేసుకొని గుడికెళ్ళి వచ్చాను కదా, ఇల్లంతా ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే రేపు ఒకటి పూజ పెట్టుకున్నాను. రేపు అనేది మీకు చూపిస్తాను. పూజ పెట్టుకున్నాను. ఆ పూజ ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలన్నమాట. గురువారం రోజు ఆదివారం రోజు అండి రామాయణం, ఆదివారం గురువారం రాముల వారి పూజ అనేది నేను చేస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్. అదే ఆ పూజ కోసం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చెయ్యను, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి వచ్చి క్లీన్ చేయకూడదు కాబట్టి మార్నింగ్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను. అలాగే ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరు చూసినా, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. పాత వాళ్ళు ఎవరు చూసినా నేనేం రాంగ్ చేస్తున్నానో, ఏం మిస్టేక్ చేస్తున్నానో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్. నేను అనేది కరెక్ట్ చేసుకుంటాను అనమాట. అలాగే లైక్ ఒకటి కొట్టండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను యూట్యూబ్ వల్ల ఇంకో నలుగురు పంపిస్తారనమాట నా వీడియో. ఇంకో నలుగురు చూసే అవకాశం ఉంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.